హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అండ్ బాగుండాలని ఆశిస్తున్నానండి. నేను ఇవాళ వారాహి నవరాత్రుల గురించి చెప్పడానికి వచ్చానండి. అంటే ఏ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనము పూజించాలి అండ్ ఏ నైవేద్యం పెట్టాలి అనేది, అమ్మవారిని పూజిస్తే మనకు వచ్చే ఫలితాలు ఏంటి అండ్ అవన్నీ వివరంగా చెప్పడానికి వచ్చానండి. ఆల్రెడీ నవరాత్రులు స్టార్ట్ అయిపోయి ఈరోజు 4వ రోజు అనమాట. సో నేను కొంచెం పూజల్లో బిజీ ఉండి చేసుకుంటూ ఇంటి పనులు అన్నీ చేసుకుంటూ కొంచెం బిజీగా ఉన్నానండి. అందుకని ఏ వీడియో రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. సో వారాహి అమ్మవారికి మనము ప్రతిరోజు పూజ చేసుకుంటున్నాం కదండి. ఈదర్ మార్నింగ్ కుదిరితే మార్నింగ్, ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ చేసుకుంటున్నాము. మొదటి రోజు ఏంటిది, రెండో రోజు ఏంటిది అనేది తెలుసుకుందామండి. మొదటి రోజు ఆల్రెడీ అందరు చేసేసుకుని ఉంటారు, అయినా కూడా చెప్తారండి. మన అమ్మవారి అలంకారాలు, అమ్మవారి నైవేద్యాలు ఏంటిది తెలుసుకుంటే కొంచెం బాగుంటుందని. మొదటి రోజు ఉన్మత్త వారాహి, రెండవ రోజు బృహత్ వారాహి, మూడవ రోజు స్వప్న వారాహి, 4వ రోజు కిరాత వారాహి, 5వ రోజు శ్వేత వారాహి, 6వ రోజు వచ్చేసి ధూమ్ర వారాహి, 7వ రోజు మహావారాహి, 8వ రోజు వచ్చేసి వార్తాలి, 9వ రోజు దండిని వారాహి. ఇలా పాడ్యమి నుంచి మనకి నవమి వరకు మొదలైన ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్ని అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో మనము పూజిస్తామండి. ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలనేది చెప్తానమాట. ఇప్పుడు పాడ్యమి రోజు అంటే 26వ తారీఖు మనము కట్టె పొంగలి కానీ పాయసం కానీ పెట్టాలి. ఆ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి ఉన్మత్త వారాహి. రెండో రోజు 27వ తారీఖు బృహత్ వారాహి, పులిహోర కానీ పులగం కానీ నైవేద్యంగా పెట్టాలి. 28వ తారీఖు తదియ రోజు అమ్మవారిని స్వప్న వారాహిగా పూజించుకున్నాము. కొబ్బరి అన్నము, బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాము. చవితి రోజు అంటే 29 ఈ రోజు అమ్మవారిని కిరాత వారాహిగా పూజిస్తాము. ఇవాళ నైవేద్యం వచ్చేసి దద్దోజనం, అల్లం గారెలు పెట్టాలి. పంచమి రోజు అంటే 30వ తారీఖు అమ్మవారిని శ్వేత వారాహిగా పూజిస్తాము. అప్పుడు పులగము, దద్దోజనం పెట్టాలి. షష్ఠి అంటే జూలై 1వ తారీఖు వచ్చేసి అమ్మవారిని ధూమ్ర వారాహిగా పూజిస్తాం అనమాట. ఆ రోజు పులిహోర, రవ్వ కేసరి పెట్టాలి నైవేద్యంగా. సప్తమి రోజు అంటే 2వ తారీఖు, జూలై 2వ తారీఖు వచ్చేసి అమ్మవారిని మహావారాహిగా పూజించాలి. అండ్ ఆ రోజు అమ్మవారికి కదంబం, శాకాన్నం పెట్టాలి. అంటే ఈరోజు అమ్మవారిని కూరగాయలతో కొలుస్తారనమాట. అష్టమి వచ్చేసి అమ్మవారిని అష్టమి 3వ తారీఖు, జూలై 3వ తారీఖు వచ్చేసి వార్తాలిగా పూజిస్తాము. ఆ రోజు అమ్మవారికి చక్కెర పొంగలి, పానకం నైవేద్యంగా పెట్టాలి. నవమి రోజు అమ్మవారిని దండిని వారాహిగా పూజిస్తాము. ఆ రోజు అమ్మవారికి పాయసం నివేదన చేయాలి. ఇవండి అమ్మవారికి ఏ రోజులు ఏ నైవేద్యం పెట్టాలి అనేది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కొంతమంది అమ్మవారిని మనము నవరాత్రుల్లో చేసుకుంటాం కదా, ఆ రూపాలతో కూడా పూజించుకోవచ్చు, లేదా అష్టమాతృకలుగా కూడా పూజించుకోవచ్చు. ఇవే రోజుల్ని మనం నవరాత్రుల్లో పూజిస్తే ఏ రోజు అంటే నైవేద్యాలు అవే ఉంటాయి, అమ్మవారి నామాలు మాత్రం మారుతాయి. మన నవరాత్రుల్లో నవదుర్గగా పూజించాలి అనుకుంటే అమ్మవారు మొదటి రోజు అంటే పాడ్యమి రోజు వచ్చేసి శైలపుత్రి, విద్య రోజు వచ్చేసి బ్రహ్మచారిణి, తదియ రోజు వచ్చేసి చంద్రగంట, చవితి రోజు వచ్చేసి కూష్మాండ, పంచమి రోజు వచ్చేసి స్కందమాత, షష్ఠి రోజు వచ్చేసి కాత్యాయని, సప్తమి రోజు వచ్చేసి కాళరాత్రి, అష్టమి రోజు వచ్చేసి మహాగౌరి, నవమి రోజు వచ్చి సిద్ధిదాత్రి. ప్రసాదాలు మాత్రం అలానే అవే పెట్టుకోవచ్చు అనమాట అమ్మవారికి. మనం అందరం ఇవే నైవేద్యాలు ప్రతిరోజు పెట్టగలుగుతాము. కొంతమంది పెట్టలేరు, ఆరోగ్యరీత్యా సహకరిస్తుంది. కొంతమంది పెద్దవాళ్ళు చేయగలుగుతారు, చేయలేరు. అండ్ కొంతమంది ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా అనుకోవచ్చు, లేదా అమ్మవారు మనకి సౌలభ్యం కలిగిస్తున్నారు అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఏంటంటే పానకం, దానిమ్మ గింజలు, తేనె, చిలకడ దుంప, వేరుశనగ పప్పు, వీటిలో ఏదో ఒకటి పెట్టి ఖచ్చితంగా పానకం అనేది ప్రతిరోజు పెడుతూ వస్తే అమ్మవారు మన మీద కరుణా కటాక్షం కల్పిస్తారండి. ఎందుకంటే పానకం అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనది అనమాట. దాంతోపాటు చిలకడ దుంప, తేనె, తమలపాకులు వేసి తేనె పెట్టడము పెద్ద విషయం కాదు కదండి. ఇలా పెట్టి మనము పంచోపచారాలు కానీ షోడశోపచారాలతో పూజ చేసుకుంటే అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు పెట్టి హారతి ఇచ్చి నీరాజనం చేస్తే అమ్మవారు ప్రసన్నం చెందుతారండి. ఇదండి నాకు తెలిసిన విషయాలు. అంటే నేను ఇలానే పాటిస్తున్నాను, అమ్మవారికి ఏ రోజు ఏది పెట్టాలి అనేది. మంత్రాలు మాత్రము నేను బీజ మంత్రాల జోలికి వెళ్ళట్లేదు, కానీ మామూలుగా అమ్మవారి శ్లోకాలు చదువుకుంటున్నానండి.
నాకు రోజు ఏ ఏ అమ్మవారు ఏం 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 అలంకారం అంటే ఏం చదువుకోవాలి, మంత్రము లేకపోతే అష్టోత్తర శతనామం అవ్వాలి అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే నైవేద్యాలు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే, సో అందుకని కొంచెము అందరి వీడియోస్ చూసుకుంటూ నేను కూడా కొంచెం చదివి ఇది చేశానండి. అంటే నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే కాబట్టి ఎందుకు ఇంకా అందరికీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడము, కొంచెం వరుస క్రమంలో పెడితే ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది అని చేశానండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.